సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో నిందితునిగా ఉన్న బోధన్కు చెందిన మహమ్మద్ మోసిన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 800 రూపాయల కోసమే హత్య చేసినట్టు తెలిపారు నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ. మద్యానికి బానిసైన మోసిన్ ఖాన్ బ్లేడ్తో దాడి చేయడం వల్ల ఒక వ్యక్తి చనిపోగా నితిలేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మృతునికి సంబంధించిన ఆధారాలు లభ్యం కాకపోవడం వల్ల అతన్ని గుర్తించలేకపోయామని తెలిపారు నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ. ఇలాంటి నేరాలకు పాల్పడి అవతల వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు లాక్కోవడం. సికింద్రాబాద్, ప్యారడైజ్, ప్యాట్ని ఆ ఏరియాలలో తిరిగి ఆ రోజు రాత్రి వరకే మార్నింగ్ లేచి ఏదో వెహికల్ ఆర్టీసీ బస్సులో మల్కాజ్గిరి వైపు వెళ్ళి అక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళిపోయాడు. ఈ నేరంలో మాత్రం ఇతను ఒక్కడే ఇన్వాల్వ్మెంట్ ఉంది. తప్పకుండా ఇట్లాంటి వార్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి మా పెట్రోలింగ్ టీంలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి జరగకుండా ప్రివెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ రోజు అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడం జరిగింది.